కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఈసారి ఎన్నికల్లో అధికార, విపక్ష కూటముల మధ్య తీవ్రమైన పోరు సాగింది. అయితే కేరళలో ఈసారి ఓటర్స్ మార్పును కోరుకున్నారని, సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కు గట్టి షాక్ తప్పదని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈసారి కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు ఓటర్స్ పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో ఎవరికి వారే విజయంపై ధీమాగా ఉన్నారు. అయితే కేరళ శాసనసభ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కేరళలో 140 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ను యూడీఎఫ్ కూటమి అందుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎన్డీఏ కూటమి పెద్దగా ప్రభావం చూపబోదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. అయితే ఈసారి బీజేపీ ఖాతా తెరిచే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కేరళలో విజయం సాధిస్తామని ఎల్డీఎఫ్ ధీమాగా ఉండగా ఎగ్జిట్ పోల్ సంస్థల అంచనాలతో ఆ కూటమి ఆందోళనకు గురవుతోంది. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు గాను ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ప్రధాన పోరు సాగింది. సాధారణంగా కేరళలో 5 ఏళ్లకోసారి అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. కానీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి సత్తా చాటింది. అవే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిఫలించనున్నాయని పలు సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్ 78 నుంచి 90, ఎల్డీఎఫ్ 49 నుంచి 62, బీజేపీ 0 నుంచి 3 స్థానాలు గెలుచుకుంటుందని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ఇక ఓటు వైబ్ అంచనా ప్రకారం యూడీఎఫ్ 70 నుంచి 80, ఎల్డీఎఫ్ 58 నుంచి 68, బీజేపీ 0 నుంచి 4 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేశాయి. ఇక యూడీఎఫ్ 66 నుంచి 76, ఎల్డీఎఫ్ 58 నుంచి 68, బీజేపీ 10 నుంచి 14, ఇతరులు 0 నుంచి 1 గెలుచుకుంటాయని పీపుల్స్ ఇన్సైట్ అంచనా వేసింది. మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ 71ని దాటి యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏకపక్షంగానే ఉన్నాయి. కేరళ రాజకీయ చరిత్రలో దశాబ్దాలుగా ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారుతుంది అనే ఆచారాన్ని 2021లో ఎల్డీఎఫ్ బ్రేక్ చేసింది. అయితే 2026లో మళ్లీ పాత సంప్రదాయమే పునరావృతం కాబోతుందని, ఈసారి యూడీఎఫ్ అధికారంలోకి రావడం ఖాయమని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 71. దాదాపు అన్ని ప్రముఖ సంస్థలు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పరిశీలిస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందని అర్థమవుతోంది. వీడి సతీశన్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమికి ఈసారి ప్రజలు పట్టం కట్టినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగం, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ప్రభుత్వ వ్యతిరేకత యూడీఎఫ్కు బాగా కలిసి వచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా 3వసారి ముఖ్యమంత్రి కావాలని ఆశించిన పినరయి విజయన్కు ఈ ఫలితాలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేపట్టిన కేరైల్ వంటి ప్రాజెక్టులపై వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు కూటమి సీట్లను తగ్గించాయని అంచనా వేస్తున్నారు. కేరళలో ఈసారి రికార్డు స్థాయిలో 81.2% మహిళా ఓటింగ్ నమోదైంది. మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణం వంటి యూడీఎఫ్ వాగ్దానాలు వారిని ఆకర్షించినట్లు కనిపిస్తోంది. మరోవైపు రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలో బీజేపీ ఈసారి కేరళలో తన ఖాతాను పెంచుకోవాలని గట్టిగానే ప్రయత్నించింది. కొన్ని సర్వేలు 3 నుండి 5 సీట్లు రావచ్చని చెబుతుండగా మరికొన్ని మాత్రం కేవలం 1 సీటుకే పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నాయి. కేరళ ఓటర్లు ఎప్పుడూ విభిన్నంగా ఆలోచిస్తారు. 2021లో ఎల్డీఎఫ్ను గెలిపించి చరిత్ర సృష్టించిన ప్రజలు ఈసారి మళ్లీ యూడీఎఫ్కు అవకాశం ఇస్తారా, లేక ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ లెఫ్ట్ పార్టీలకు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారా లేదా అనేది మే 4న తేలిపోనుంది. ఏదేమైనా కేరళ ఓటర్ల తీర్పు ఏంటనేది అక్కడి రాజకీయ పార్టీలతో పాటు యావత్ దేశ ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేరళలో ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో బ్రేక్ పడగా ఈసారి మళ్లీ అదే సంప్రదాయం రిపీట్ కాబోతున్నట్లుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా, లేక ఈసారి మళ్లీ ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తుందా అన్నది ఫలితాలు వెలువడ్డాకే స్పష్టత రానుంది.